పడంచెరు నియోజకవర్గం మాదారం గ్రామం చిన్నారం మండల్ సంగారెడ్డి జిల్లా. మేము మాదారం నివాసులం. అన్న గతంలో ఒక క్రెషర్ ఉండేదన్న, చూస్తే ఇక్కడ కనపడుతుంది, ఒకటే క్రెషర్ ఉండేది. ఇప్పుడు వచ్చేసి 20 క్రెషర్లు వచ్చినాయి. ఎందుకు ఈ విధంగా జరిగిందంటే ఇక్కడ స్థానికంగా ఉండే సర్పంచ్ సురేందర్ గౌడ్ గారు ఒకటే క్రెషర్ వచ్చింది, అది బంద్ చేయడానికి మీరు అందరూ రండి, ఇంకా క్రెషర్లు రానియొద్దని చెప్పేసి కార్యాచరణ చేపట్టిండన్న. అదేవిధంగా గ్రామస్తులందరూ అవును ఒక క్రెషర్ కూడా పోతుంది కదా, మనం ప్రశాంతంగా ఉండొచ్చు కదా, అందరం మంచిగా బ్రతకొచ్చు కదా, మనకు దుమ్ము ధూళి ఎలర్జీ గర్భిణీ స్త్రీలకు ప్రాబ్లం కూడా తప్పుతుంది కదా అని చెప్పి ఊరందరూ కూర్చొని గ్రామ పంచాయతీ దగ్గర నిహార దీక్షమన్న. దీని త్రుగా ప్రతి ఒక్క పార్టీలకు ఖచ్చితంగా అందరు కలిసి వచ్చేసి సరే ఈ రోజు నుంచి మనకు ఇక ఎటువంటి దుమ్ము లేదు అని చెప్పి ప్రతి పార్టీ వాళ్ళు వచ్చారన్న, మీడియా వాళ్ళు కూడా వచ్చారు, ప్రతి వాళ్ళు ఒకటి చేరికయ్యారు. ఓకే మాకు సక్సెస్ అయింది అనుకున్నామన్నా. ఇదే త్రూగా అట్లా అనుకుని సర్పంచ్ని మళ్ళీ గెలిపించామన్నా. గెలిపించిన తర్వాత కూడా మళ్ళీ 20 క్రెషర్లు వచ్చినాయి అన్న. చూడండి, లెక్క పెట్టుకోండి ఎన్ని కనపడుతున్నాయి అన్న. ఒక్కసారి పైకి ఎక్కి చూస్తే కనపడతాయి అన్న. ఈ విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా మోసం చేసి పర్మిషన్లు ఇచ్చి యథావిధిగా ఎవ్వడు అడ్డు లేకుండా పర్మిషన్లు ఇచ్చుడే, మైనింగ్ వాళ్ళు వచ్చుడే, బాంబులు బ్లేస్ట్ వేల్చుడే, దుమ్ము ధూళి అంతా మేము పీల్చుడే. ఏందన్న ఇది పద్ధతి? ఈ త్రుగా ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందన్న. మా బాధ మా కష్టం అంతా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేస్తున్నాం గ్రామస్థ తరపు నుంచి. అన్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చిందన్న, అవి రద్దు చేయాలి, తక్షణమే రద్దు చేసేసి మమ్మల్ని కాపాడతారని ఈ మీడియా త్రూగా తీర్మానం వలన త్రూగా మేము కంపల్సరీ రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి మా మాదారం కాపాడాలని ఈ చిన్న సందేశం మీకు ఇస్తున్నానన్న. లేని ఎడల ఈ బ్లాస్టింగ్ ఇదే విధంగా జరిగిందనుకో నెక్స్ట్ కార్యాచరణ ఏముంటుందని నిరాహార దీక్ష చేస్తామన్నా. మీరు పోలీసులను తెస్తారా, మిలిటరీని తెస్తారా, మీకు సంబంధించిన ఎవరైనా తీసుకురండి, ఆగే ప్రసక్తి లేదు. ఇది వరకు టీఆర్ఎస్ అన్న నిరాహార దీక్ష చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గ్రామస్తులు అందరం వస్తాం, నిరాహార దీక్ష చేస్తాం. వీళ్ళు ఇలాగనే నడిపించడానికి నిరాహార దీక్ష కంపల్సరీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నిరాహార దీక్ష కూడా వాళ్ళు ఖండించకపోతే, వాళ్ళు మాకు సహకరించకపోతే ఇదే గుంతలలో పడేసి చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఊరు మొత్తం కంకణం కట్టుకొని రెడీగా ఉంది. గత ప్రభుత్వం కాదన్న, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మమ్మల్ని మేల్కొల్పుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుంది అనేసి ఈ క్యూ న్యూస్ ద్వారా నేను రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నామన్న.